10 ఏళ్ల భవిష్యత్తుని ముందే ఊహించగల మహామేధావి ఈనాడు అధిపతి రామోజీరావు. ఆయనలో ఓ ప్రత్యేకత ఉంది. ఎవరు ఊహించలేని విషయాన్ని ఆయన ముందుగానే ఊహిస్తారు. దాన్ని క్రియారూపంలోకి తీసుకురావడానికి చాలా కష్టపడతారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు దేనిని లెక్క చేయరు. ఏదైనా భారీగానే చేస్తారు. మరి అలాంటి భారీ ప్రాజెక్ట్ ఒకటి రామోజీ గ్రూప్ చేపడుతుంది. అదే ఓం ప్రాజెక్టు. అసలు ఈ ప్రాజెక్ట్ ఏమిటి, అందులో ఏముంటాయి అంటే, ఓం ప్రాజెక్టులో దేశంలోని 108 ప్రముఖ పుణ్యక్షేత్రాల నకళ్లు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టును రామోజీ ఫిలిం సిటీలోనే నిర్మిస్తారు. అయితే ఆయా దేవాలయాల్లో ఎలాంటి పూజలు, యాగాలు, క్రతువులు, ఉత్సవాలు నిర్వహిస్తారో అలాగే ఈ ఓం సిటీలో కూడా నిర్వహిస్తారట. ఈ ఓం సిటీలోని దేవాలయాలన్నింటినీ చూసేందుకు వారం రోజుల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. దీనికోసం భక్తులకు బసతో పాటు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. పుణ్యస్నానాలు చేసేందుకు పుష్కరిణి నిర్మిస్తారు. ఇంకా ఈ ఓం సిటీలో దేవాలయాలతో పాటు మ్యూజియం, ఆధ్యాత్మిక సమావేశాలు నిర్వహించుకోవటానికి ఆడిటోరియంలు ఉంటాయి. భక్తి సంగీత కార్యక్రమాల నిర్వహణకు వేదికలు, వివాహ మందిరాలు, ఆరోగ్య కేంద్రం, భక్తి సినిమా థియేటర్లు ఉంటాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే రోజుకు 2 లక్షల మంది ఓం సిటీని సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. ఇకపోతే ఈ ప్రాజెక్టు కారణంగా తెలంగాణకు 30,000 మందికి ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. అయితే ఈ ఓం సిటీ ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంతకు ముందే ఆయన రామోజీ ఫిలిం సిటీని సందర్శించి ఈ ప్రాజెక్టు గురించి తెలుసుకున్నారు. తాజాగా రామోజీరావు ఈ అంశాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిశారు. ఇకపోతే ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ ఖ్యాతి మరింత పెరుగుతుందని ఆశిద్దాం.